తెలంగాణ యావత్ ప్రజలందరికీ కొలిమి సలాములు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కానీ మేము ఆకాంక్షించినటువంటి తెలంగాణ రాలేదు. మేము సామాజిక తెలంగాణ కోరుకున్నాం. ఆ సామాజిక తెలంగాణ కోరుకునే సందర్భంలోనే ఈ మధ్య మేము కామారెడ్డి డిక్లరేషన్లో వచ్చినటువంటి 42% రిజర్వేషన్ మేము అడుగుతున్నాం. దీంతోపాటు 33% మహిళా బిల్లు కాదు, 50% మహిళా బిల్లు, బీసీ మహిళల ఉపకోట చేర్చి మేము బిల్లు రావాలని మా పోరాటాలు కొనసాగిస్తున్న సందర్భంలో ఒకటి మంగ్లీ ఉదంతం, దాని తర్వాత బండి సంజయ్ కొడుకుది, దాని తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఈ తెలంగాణకు వచ్చి మా ఏవైతే ఆకాంక్షలు ఉన్నాయో, ఆశయాలు ఉన్నాయో వాటిని కొనసాగింపులో భాగంగా మమ్మల్ని ఛిద్రం చేయడం కోసం, మా కళల్ని ఛిద్రం చేయడం కోసం, మేము రాజకీయ అధికారాలను మాకు దూరం చేయడం కోసం జరుగుతున్నటువంటి కుట్రగా భావిస్తున్నాం. అయితే ఇవాళ ఆంధ్ర విగ్రహాలు నెలకొల్పడం కూడా తెలంగాణలో రోషయ్య విగ్రహం మొదలుకొని, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మొదలుకొని ఇవాళ ఎన్టీఆర్ విగ్రహం కూడా ఏర్పాటు చేయడంలో వలస ఆంధ్ర పెత్తనం మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. అదేవిధంగా ఏ ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఎన్నుకొని మేము ప్రజలం చాలా తప్పు చేసినాం. తర్వాత వాళ్ళ గురువు గారు B.A.2గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి 2 తెలుగు రాష్ట్రాల మీద దోపిడీ చేయదలుచుకున్నారు. కాంట్రాక్టరీకరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అక్కడ ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. వీళ్ళు పాలన చేయకుండా దోపిడీ చేస్తున్నారు. దీంతోపాటు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేసేటువంటి పనిలో లేరు. పథకాలు అవి ఇవి చెప్తున్నారు, స్కీమ్లు అవి ఇవి చెప్తున్నారు, కానీ అవి నెరవేర్చడంలో చాలా విఫలమైనారు. మాట్లాడుతూ ప్రాంతీయ భేదం చూపే వాళ్ళు దేశద్రోహులతో సమానం అని చెప్పేసి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ అంచనా చాలా తప్పు. సరే, పవన్ కళ్యాణ్ సినిమా పేపర్ మీద స్క్రిప్ట్ చదివినట్టుగా అది అక్కడొకటి ఇక్కడొకటి అంశం గుర్తుపెట్టుకొని అట్లా చూసుకుంటూనే చదివిందని మనం చూసినాం. పవన్ కళ్యాణ్ అంచనా తప్పు. ఊరంటే ఒక పొలిమేర ఉంటుంది, ఒక ఊరికి ఒక పొలిమేర ఉంటుంది, తాలూకాకు ఒక లేఅవుట్ ఉంటుంది, నక్షలు ఉంటాయి. అట్లా మండలాలకు, గ్రామాలకు, జిల్లాలకు, రాష్ట్రాలకు ఇట్లా సరిహద్దులు మాత్రమే అవెంది మైలురాళ్ళు కావు. ఇక్కడ రక్త మాంసాలతో కూడినటువంటి మనుషులు ఉంటారు. వీళ్ళకు కళలు ఉంటాయి. ఇక్కడ కళలు ఉన్నాయి అని చెప్పడానికి పదే మనం చెప్పడానికి మేము పదే ఇప్పటికి 1,00,000 సార్లు నేను చెప్పిన ఇక్కడ కళలు ఉన్నాయి, ఇక్కడ జానపద కళలు ఉన్నాయి, జానపద సంస్కృతి ఉంది. ఇక్కడ ఇంకా కూడా మట్టి తల్లుల గొంతు అప్పుడప్పుడు మనకు వినబడుతుంది. ఇగో మన కిన్నెర మొగలయ్యను కూడా తీసుకొచ్చి పాట పాడించుకున్నాడు ఆయన సినిమాలు. ఇగో మన గద్దరన్నకు ఒక కారు కొనిచ్చినని ఒక ఎద్దేవ చేస్తున్నాడు కదా, మన తెలంగాణ పాటలను పెట్టుకొని, తెలంగాణ భాషను పెట్టుకొని ఆయన సినిమాలలో నటించిన తీరును మనం చూసినాం కదా. వాళ్ళ థియేటర్లు ఎక్కడున్నాయి? తెలంగాణలో ఉన్నాయి. వాళ్ళ సినిమాలు ఎక్కడ రిలీజ్ అవుతున్నాయి? తెలంగాణలో రిలీజ్ అవుతున్నాయి. వాళ్ళ ఫిలిం సిటీలు ఎక్కడున్నాయి? హైదరాబాద్లోనే ఉన్నాయి. మొత్తం యావత్ సంపద అంతా వాళ్ళకు తెలంగాణలో ఉంది. ఆ తెలంగాణను అవమానపరచడం, ప్రాంతీయ వాళ్ళ సొంతం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది వాళ్ళ సొంతం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆదివాసీల ప్రజల 90% ఉన్నటువంటి ప్రజలది ఈ తెలంగాణ. అట్లా కొంత ఆధిపత్య కులాలు కలిగినటువంటి నాయకులకు అక్కడ ఇక్కడ దోస్తానాలు ఉన్నాయి. మనం రోజా ఇంటికి పోయి రాష్ట్రం రాగానే కేసీఆర్ పోయి అక్కడ భోంచేసి వచ్చింది కూడా మనం చూసినాం. రొయ్యల కూర పెట్టుకొని రోజా ఇంట్లో తినొచ్చారు. జగన్మోహన్ రెడ్డిని కావలించుకున్నారు. తర్వాత రకరకాల ఒప్పందాలలో వాళ్ళు పదే మిలాఖత్ అవుతున్నారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే వీళ్ళు పోతున్నారు, వీళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు పోతున్నారు. తెలంగాణలో నాయకులల్లో కూడా అన్ని పార్టీలల్లో బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ లేదు, ఏది లేకుండా వాళ్ళ ఇళ్లలో పోతున్నారు. ప్రజలుగా పార్టీల కార్యకర్తలుగా మనం విడివిడిగా ఉంటున్నాం. మనల్ని విడివిడిగా ఉండేటట్టు చేసేది కూడా పాలకుల తీరు. దాన్ని ఖండిస్తూ మనం ఇవాళ పవన్ కళ్యాణ్ మీ అయ్య జాగీరా అని మనల్ని మాట్లాడుతున్నాడు. ఇది మా అయ్యల జాగీరే, ఇది మా తాత ముత్తాతమ్మల జాగీర్. ఇది ఇక్కడ మా సమ్మక్క సారలక్కల పాలన చేసినటువంటి తీరు. చాకల ఐలమ్మ పోరాటం ఉంది, సంగై లక్ష్మీబాయి, సదాలక్ష్మమ్మలు, అంతకంటే మించి సాయుధ రైతాంగంలో పోరాడినటువంటి చాకల ఐలమ్మ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ రెక్కల కష్టం, చేతి వృత్తుల కష్టం చేసినటువంటి తల్లులు కుటుంబ వ్యవస్థలో బానిసలుగా ఉన్నారు. దాంతోపాటు రాజ్యం కోసం కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎకనామిక్స్ సంపదకు బాధ్యులైన వాళ్ళే తల్లులు. ఇది మా తల్లుల జాగిరని ముమ్మారు చెప్తున్నాం. ఇది మా తల్లుల జాగిరే, మా తాత ముత్తాతమ్మల జాగిరు. తండ్రులను కూడా కన్ను పెంచింది కూడా మా తాతమ్మలే, మా తల్లుల జాగిరే ఇదని మేము
చెప్తున్నాం. ఇక్కడ గ్రామ దేవతల సంస్కృతి ఉంది. ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, మారెమ్మ అందరూ ఇక్కడ మా దేవతలే. రేణుకా ఎల్లమ్మ మా దేవతలే. మీరు కావాల్సి ఉంటే పటం వారు, అద్దం వారు, కాకి పడగల, మంద ఎచ్చిల, రొంజ, పనస అనేక ఉపకులాల మా జీవన సంస్కృతిలో భాగమైనటువంటి కళాకారులు కూడా నేటికి కూడా ఉన్నారు. మాకు పురాణాలు ఉన్నాయి. దీంతోపాటు అనేకమైనటువంటి కళలకు సంబంధించిన పరికరాలు ఉన్నాయి, శబ్దాలు ఉన్నాయి, ధ్వనులు ఉన్నాయి. వాటిని దయచేసి ఎవరైతే మా ప్రాంతం మీద మాట్లాడుతున్నారో చాలా రివ్యూలు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత వాళ్ళకు ఉంది. మీరు నాయకులైనంత మాత్రాన ప్రజల్ని పాలించాలి, ప్రజలకు సస్యశ్యామలంగా ఉండాలి. మీరు ప్రజలకు జీతగాళ్ళు. ప్రజల నుంచి వాళ్ళు మేము కట్టేటువంటి సబ్బు మేము కొనేటువంటి సబ్బు మీద, సర్ఫ్ మీద, అదేంది తినేటువంటి కారం పొడి, బియ్యము, ప్రతి మేము కొనుగోలు చేసేటువంటి అది చాయ్ పత్తలు, A to Z, కారు, పెట్రోలు, A to Z మేము కొనేటువంటి వస్తువుల మీద మీకు ఆదాయం వస్తుంది తప్ప మీ ఇంట్లోకించి మాకేమి ఇస్తలేరు. పదే మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు. మేనిఫెస్టోలో ఏమైనా సర్కారు ఎట్లా నడుస్తుంది? మన ధనంతో, మన శ్రమతోటి, మన వీటితోటి నడుస్తుంది కనుక ప్రజల్ని విస్మరించి ఇంకొక సవాలు విసిరితే ఇట్లా ఉంటుంది. ప్రాంతీయతత్వం అనేది మా తెలంగాణలో ప్రాంతీయతత్వం ఉంటుంది, ఆంధ్ర ప్రాంతీయతత్వం ఉంటుంది. మేము ఇట్లా మాట్లాడితే మా తల్లుల మీద దాడులు చేస్తున్నారు, మా మీద దాడులు చేస్తున్నారు, మా పిల్లల మీద కూడా దాడులు చేస్తున్నారు. నేను ఏమంటానంటే జనసేన పార్టీలో కూడా, పవన్ కళ్యాణ్ పార్టీలో కూడా వీర మహిళలు అని ఉన్నారు. తల్లులారా, అక్కలారా, మీకు కూడా గౌరవంగా మేము ఏం చెప్తున్నామంటే మీరు ఆవేశపడకండి, మా ఆలోచనలు మీరు వినండి. 1200 మందికి పైగా మలిదశలో చచ్చిపోతే తెలంగాణ వచ్చింది. ఆ పిల్లల ప్రాణత్యాగాలతో తెలంగాణ వచ్చింది. లక్షలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది మేధావులు, అనేక మంది మహిళలు ఉద్యమంలోకి మమేకమైతే మాకు రాష్ట్రం వచ్చింది. దాని తర్వాత దేశముఖులు, పటేల్ లాంటి వాళ్ళు ఇవాళ పాలిస్తున్నారు మా తెలంగాణను. వాళ్ళ పీడ నుంచి, వాళ్ళ చెర నుంచి విముక్తి కావాలని మేము పార్టీ పెట్టుకోవాలని మేము అనుకుంటున్నాం. పార్టీలుగా రావాలని మేము ఇప్పుడు కళలు సాకారం చేసుకుందామన్న సందర్భంలో మీరు మిడతల దండులాగా మీరు వచ్చి మమ్మల్ని గత ఆంధ్ర పాలకుల్లాగా మమ్మల్ని పాలిస్తామంటే మేము ఊరుకునేది లేదు. తర్వాత మా పాలన మేమే. మీరు అక్కడ మీకు దమ్ముంటే ఆంధ్ర ప్రజలకు, నా తోటి చేతి వృత్తుల బాధితులకు నేను చెప్తున్నా, 90% బహుజన ప్రజలకు, నేను ఆంధ్ర తెలంగాణ ప్రజలకు, 2 రాష్ట్రాల వారికి నేను చెప్తున్నా, మనకు కావాల్సింది బీసీ ముఖ్యమంత్రి. అందులో మహిళా ముఖ్యమంత్రి అనివార్యత చాలా అవసరం ఉంది. తల్లుల తెలంగాణ, తల్లుల ఆంధ్రప్రదేశ్, మొత్తం దేశమే భారతదేశం అని చెప్తున్న దగ్గర మనం అదేంటి మహిళలను ఏలవలసినటువంటి సందర్భం. ఉత్తర భారతదేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు అయినరు మహిళలు, దక్షిణ భారతదేశంలో మచ్చుకైన ఒక మా అయితే ఒక జయలలిత కనబడుతుంది. 14 రోజులు ఇంకొక మహిళ ఎవరో కనబడతారు తప్ప మనకు దక్షిణ భారతదేశంలో చాలా కొరత ఉంది. ఇప్పుడే మహిళలు మేము రాజకీయాల్లోకి వస్తున్నాం, పార్టీలు పెట్టదలుచుకున్నాం. మేము తెలంగాణ సబ్బండ శక్తులుగా మేము మీ ముందుకు రాదలుచుకున్నాం. జనసేన పార్టీ అధినేతకు కళ్యాణ్ అన్నకి మేము గౌరవంగా, వాడు వీడంటలేమన్నా నిన్ను అన్నగా మేము గౌరవిస్తాం. మీరు మీ స్థాయిలో, మీ పరిమితులలో మీరుండండి. మీరు బాగుంటే మేము ప్రజలుగా మేము రాఖీ కూడా కడతామన్నా, లేకపోతే మా మాటలు విస్మరిస్తే ఖబర్దారని మేము కూడా హెచ్చరిస్తాం. థ్యాంక్ యూ.